పెన్షన్ల చుట్టూ ఏపీలో పొలిటికల్ పంచాయతీ నడుస్తోంది. దివ్యాంగుల పెన్షన్ కు అర్హుల జాబితాపై వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. వైకల్యంతో వేదన చెందుతున్న వారికి పెన్షన్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు కూటమి ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అర్హులను ఎక్కడా తొలగించలేదు అంటోంది కూటమి ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పెన్షన్లు ఇస్తోంది ప్రభుత్వం. దివ్యాంగులకు భారీగా పెన్షన్ అందుతోంది. ఈ జాబితాలో కొందరు అనర్హులు కూడా పెన్షన్ తీసుకుంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది ఏపీ ప్రభుత్వం. దీనిపైనే ఏపీలో రచ్చ నడుస్తుంది. అర్హులను కూడా తొలగిస్తున్నారంటూ వాదిస్తోంది వైసీపీ. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని 4,000 మంది దివ్యాంగులను అనర్హుల జాబితాలో చేర్చారని ఆరోపిస్తోంది. దీనిపై కలెక్టర్ కు వినతి పత్రం కూడా ఇచ్చారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఒక్క శ్రీకాకుళమే కాదు, ప్రతి జిల్లాలోనూ అడ్డగోలుగా దివ్యాంగుల పెన్షన్లను తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. పెన్షన్దారులు కాదు, మానసికమైనటువంటి వైకల్యం ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంది. అసలు పెన్షన్దారులు దివ్యాంగులు వాళ్ళ కులాలు ఎందుకు చూడాలా, వాళ్ళ మతాలు ఎందుకు చూడాలా, వాళ్ళ ప్రాంతాలు ఎందుకు చూడాలా, వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు అసలు చూడాలా? వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇస్తోంది. వెరిఫికేషన్ మాత్రమే జరుగుతోంది. అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ రద్దు కాదని హామీ ఇస్తోంది ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ మేము ఖర్చు పెడతాం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. మొన్న ఈ మధ్య 1,10,000 పెన్షన్లు ఇచ్చాం. ఇట్లా అన్నీ కూడా చేస్తున్నాం. ఈ మధ్య అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం. దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది. మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. నోటీసులు ఇచ్చిన వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెప్తోంది. ఇది నోటీసు మాత్రమే. మీకు అబవ్ 80% ఉంది, మీరు ఎలిజిబుల్ అని అంటే ఖచ్చితంగా మీరు కంటిన్యూ అవుతుంది. ఒక డాక్టర్ కాదు, దెర్ ఇస్ ఎ మెడికల్ బోర్డ్ డ్రాన్ ఫ్రమ్ 3 different ఇన్స్టిట్యూషన్స్ అండ్ 3 different places. నా బావమరిది అల్లుడో పెడితే సర్టిఫికెట్లు ఇవ్వచ్చు కదా. సో ఇవి నోటీసులు మాత్రమే. దాని పట్ల ముఖ్యమంత్రి గారు ఆదేశాలు వచ్చినాయి. ఎందుకంటే వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటే సరిదిద్దుకుని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తంగా దివ్యాంగుల పెన్షన్ చుట్టూ పొలిటికల్ వార్ నడుస్తోంది.